హలో! హాయ్ ఫ్రెండ్స్. నేను వసుంధర వంట రుచులు. ఈరోజు గోరుచిక్కుడు కర్రీ ఎలా చేసేయాలో చూసేయండి. ఈ గోరుచిక్కుడు చాలా కష్టంగా ఉంటుంది. పని ఎక్కువని చాలామంది చేసుకోరండి. చాలా సులువండి. ఒక కప్పు వేరుశెనగ, ఒక టమోటో, ఒక ఉల్లిపాయి, కొత్తిమీర, అల్లం కొద్దిగా, వెల్లుల్లి తీసుకోవాలండి. ఇప్పుడు టమోటాలు, ఉల్లిపాయలు కొంచెం కట్ చేసుకోవాలండి చిన్నగా. ఒక చిన్న కడాయి పెట్టాలి. దాంట్లోకి వేరుశెనగ వేసి వేయించాలండి. కొంచెం దోరగా వేయించాలి. అసలు మీకు ఈ గోరుచిక్కుడు కథ తెలుసా అండి? ఇంతకుముందు భారతదేశంలో ఎండ ప్రాంతాల్లో రైతులు తక్కువ నీటితో పెరిగే పంట అంట అండి ఇది. అప్పుడు గోరుచిక్కుడు మంచి ఎంపికగా మారిందంట. ఇది తక్కువ వర్షంతో కూడా బాగా పెరిగేది కాబట్టి రైతులకు మంచి ఆదాయం వచ్చేదంట అండి. వేరుశెనగ వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా ఆయిల్ వేసుకొని వేపాలండి. కొంచెం బాగా వేపిన తర్వాత అవి పక్కన దించేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయి, వేయించిన ఈ వేరుశెనగ, టమోటా, అందులో కొద్దిగా అల్లము, కొత్తిమీర, వెల్లుల్లి ఇవన్నీ వేయాలండి. ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా. మొదట దీన్ని గ్రామాల్లో ఎక్కువగా తినేవారంటండి ఈ గోరుచిక్కుడుని. తర్వాత ఇందులో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయని తెలిసి పట్టణాల్లో కూడా దీనికి మంచి ఆదరణ వచ్చిందంట అండి. ఇప్పుడు ఒక విజిల్ కుక్కర్ తీసుకొని దాంట్లోకి గోరుచిక్కుడు వేసేసి కొద్దిగా ఉప్పు, నీళ్లు, ఆయిల్ వేసేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి. ఇప్పుడు మరి తర్వాత ఇంకొక కడాయి పెట్టుకొని నేను ఆల్మోస్ట్ స్టీల్వే యూజ్ చేస్తానండి. ఆయిల్ వేసేసి అందులోకి మసాలా వేసేసుకోవాలండి. మసాలా బాగా ఉడికిన తర్వాత మనం ఉడికించిన ఈ గోరుచిక్కుడు వాటర్తో సహా వేసేసుకోవాలి. అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు అప్పుడే వేసింటాం కదా, చూసుకొని వేసుకోవాలండి. కారం, ధనియాల పొడి, లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసుకొని కొంచెం అట్లా మసాలా ఆ గోరుచిక్కుడుకి అంతా పట్టేటట్టుగా ఉడికే వరకు పెట్టేసి దించేసుకోవాలండి. ఇది రైస్ లెగ్ కానీ చపాతీ లెగ్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ గోరుచిక్కుడు ఇంకా చాలా విధాలుగా చేస్తారండి. నేనైతే ఇట్లాను చేస్తాను, ఇంకా 2, 3 రకాలు ఉన్నాయి, అలాగని చేస్తానండి. ఇంకా మీకు ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గోరుచిక్కుడు గింజల నుంచి తీసే గ్వార్ గమ్ను ఐస్ క్రీమ్, సాస్, బేకరీ పదార్థాలు వంటి అనేక ఆహార ఉత్పత్తుల్లో చిక్కదనం కోసం వాడతారంటండి. ఈ కర్రీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.